హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఒక చిన్న అడుగు మనల్ని పెద్ద గమ్యం వైపు నడిపించవచ్చండి. ఈరోజు నేను చేస్తున్నటువంటి వీడియోస్ కేవలం మీకోసమే. డైలీ మనం 5 వర్డ్స్ నేర్చుకుంటా ఉంటే అట్లీస్ట్ మంత్కి నేను ఒక 20 వీడియోస్ చేస్తే 100 వర్డ్స్ మీకు తెలుస్తాయి. వాటి యొక్క యూసేజ్ తెలిసిద్ది. ఎగ్జాంపుల్స్ అనేటువంటివి నేను అట్లీస్ట్ ఒక్కో దానికి 2 తీసుకుంటా ఉన్నాను. సో 200 సెంటెన్సెస్ అనేటువంటివి మీకు అర్థమవుతాయి. కొత్త వర్డ్స్ 100 వర్డ్స్ మీకు తెలియనటువంటి వాటి మీనింగ్ అనేటువంటిది తెలిసింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ ఇంగ్లీష్ వర్డ్లో మీకు ఖచ్చితంగా తోడుంటుంది. సో కాబట్టి వీటి గురించి తెలుసుకోండి, వీటిని డైలీ లైఫ్లో యూజ్ చేయండి, వీటిని నోట్ చేసి పెట్టుకోండి. ఎక్కడో చోట ఇవి మీకు తగులుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఓకే, దీని గురించి నేను తెలుసుకున్నాను, ఇది నాకు తెలుసు అనేటువంటిది మీరు ఫీల్ అవుతే నాకు అంతకు మించిన ఆనందం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు తమ గురించి తాము ఎక్స్పోజ్ చేసుకోవడానికి, తమల్ని పరిచయం చేయడానికి 5 మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. ఈ 5 వర్డ్స్ అనేటువంటివి వాటి యొక్క మీనింగ్ని, వాటి యొక్క యూసేజ్ని మనకు తెలియజేస్తాయి. సో 1 by 1 మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఫస్ట్ వర్డ్ స్నీక్. స్నీక్ ఇట్స్ అ వర్బ్. ఇదొక వర్బ్ అండి, ఇదొక యాక్షన్ వర్డ్. ఏంటి దీని మీనింగ్ అంటే టు గో సమ్వేర్ సీక్రెట్లీ, మూవ్ సీక్రెట్లీ, సీక్రెట్గా, చాటుగా, దొంగతనంగా, అంటే దొంగలాగా నక్కి ఒక ప్రదేశానికి వెళ్ళడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం స్నీక్ అనేటువంటి ఈ వర్బ్ని యూజ్ చేస్తాం. చాటుగా, రహస్యంగా ప్రవేశించడం, ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా రహస్యంగా ప్రవేశించడాన్ని మనము స్నీక్ అనేటువంటి ఈ వర్బ్తో చెప్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ స్నీక్డ్ అవుట్. నేను ఎలాగైతే చెప్పానో అలా రహస్యంగా మెల్లగా నేను బయటికి వెళ్ళిపోయాను. బై ద బ్యాక్ ఎగ్జిట్. సో బ్యాక్, వెనకున్నటువంటి ఆ ఎగ్జిట్ నుంచి నేను మెల్లగా చాటుగా బయటికి వెళ్ళిపోయాను అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. డోంట్ ట్రై టు స్నీక్ అవుట్ ఆఫ్ ద మీటింగ్. నువ్వు మీటింగ్ నుంచి అలా మెల్లగా జారుకోవద్దు, జారుకోవడానికి ప్రయత్నించొద్దు అని మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ మెండ్. మెండ్, మెండ్ ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇది కూడా ఒక వర్బ్ అండి. ఏంటి దీని మీనింగ్ అంటే టు రిపైర్ సంథింగ్. దేన్నైనా రిపైర్ చేయడం, బాగు చేయడం, సరి చేయడం అనేటువంటి మీనింగ్లో మెండ్ అనేటువంటి ఈ వర్బ్ని యూజ్ చేస్తాం. టు రిపైర్ సంథింగ్ దట్ ఈస్ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్డ్. సో ఏదైనా బ్రోకెన్ అంటే విరిగిపోయినా, డ్యామేజ్ అయినా, సో వాటిని రిపైర్ చేయడం అనేటువంటి సెన్స్లో మనము మెండ్ అనేటువంటి ఈ వర్బ్ని యూజ్ చేయొచ్చు. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, కుడ్ యూ మెండ్ దిస్ హోల్ ఇన్ మై షర్ట్. నా షర్టుకు ఉన్నటువంటి హోల్ని నువ్వు రిపైర్ చేస్తావా, బాగు చేస్తావా అని రిక్వెస్టింగ్గా మనం అడుగుతా ఉన్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద ప్లంబర్ కేమ్ టు మెండ్ ద పైప్స్. ఆ ప్లంబర్ పైప్స్ రిపైర్ చేయడానికి, పైప్స్ బాగు చేయడానికి వచ్చాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ షాబీ. షాబీ ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. నౌన్స్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. మరి ఏంటి దీని మీనింగ్ అంటే పాడైపోయిన, చిరిగిన, శిథిలమైపోయిన, పాతబడిపోయిన అనేటువంటి సెన్స్లో షాబీని మనం యూజ్ చేయొచ్చు. మరి చూడండి మీనింగ్, పాడైన, చినిగిన, శిథిలమైన, ఇన్ ఎ పోర్ కండిషన్. కండిషన్ చాలా పోర్గా ఉందండి. త్రూ లాంగ్ యూస్ అంటే చాలా కాలం యూజ్ చేయడం వల్ల కావచ్చు, ఆర్ ల్యాక్ ఆఫ్ కేర్, వాటి గురించి పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు. సో నువ్వు బాగా వాడడం వల్ల అది పాత అయినబడి ఉండాలి, లేదా నువ్వు అసలు దాన్ని పట్టించుకోకుండా అది శిథిలమైన అయిపోయి ఉండాలి. ఈ సెన్స్లో మనము షాబీని ఒక అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. హీ వో అ షాబీ ఓల్డ్ ఓవర్ కోట్. అతను వేసుకున్నటువంటి ఓవర్ కోట్ అనేటువంటిది చిరిగిపోయి శిథిలావస్థలో ఉందంట, బాగా పాడైపోయింది అనేటువంటి చెప్తున్నాం. దాన్ని అంటే ఆ కోట్ని అతను ధరించాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాక్డ్ పాస్ట్ హర్ ఇన్ టు అ టైనీ షాబీ రూమ్. అతడు ఆమెను దాటి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇన్ టు ఎ టైనీ, ఒక చిన్న, షాబీ రూమ్ అంటే శిథిలమైనటువంటి ఒక రూమ్ లేక అతను నడుచుకుంటూ వెళ్ళాడు, ఆమెను దాటి నడుచుకుంటూ వెళ్ళాడు అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ మౌట్. మౌట్ ఏంటంటే మౌట్ ఒక కందకం, ఒక డిచ్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మౌట్ అనేటువంటి మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో మీరు గమనించండి, ఫోర్ట్స్ కానీ, ప్యాలెసెస్ కానీ, వాటి చుట్టూరు కూడా శత్రువుల యొక్క అటాకింగ్ని తప్పించుకోవడం కోసము ఒక డీప్ వైడ్ డిచెస్ అనేటువంటి తవ్వుకుంటూ ఉండారు. అంటే వెడల్పైనటువంటి, లోతైనటువంటి పెద్ద పెద్ద కందకాలను తవ్వేసి దాంట్లోకి వాటర్ని పంపించేవాళ్ళు. సో అటాకింగ్ అనేటువంటిది
అంత స్పీడ్గా ఉండకుండా ఇవి అడ్డుకుంటాయి. దట్టు వాటర్ ఉండిద్ది కాబట్టి రావాలంటే అంత ఈజీగా రాలేరు. సో మీరు చాలా సినిమాలలో కూడా ఇవి చూసే ఉంటారు. వాటిని మనము మౌట్స్ అంటాం. మన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, వై ఈజ్ షీ డిగ్గింగ్ అ మౌట్ అరౌండ్ హర్ హౌస్? ఎందుకు ఆమె తన ఇంటి చుట్టూరు కూడా ఒక మౌట్ని అంటే ఒక కందకాన్ని తవ్వుతూ ఉంది అనేటువంటి దీని యొక్క మీనింగ్. మరి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద మౌట్ ఈజ్ నౌ గాన్. ఆ కందకం, ఆ మౌట్ అనేటువంటిది ఇప్పుడు లేదు. బట్ కానీ ద మార్క్స్ షోస్, ఆ మార్క్స్, ఆ గుర్తులు అనేటువంటి ఇప్పుడు మనకు చెప్తున్నాయి వేర్ ఇట్ వన్స్ వాస్. ఎక్కడైతే అది ఉండేదో ఈ గుర్తులను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనేటువంటి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఫ్రయమ్స్. ఫ్రయమ్స్ ఇట్ ఈస్ ఎ నౌన్. ఇది ఒక నౌన్ అండి. మరి ఏంటి దీని మీనింగ్ అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ఒక సైడ్ డిష్ అండి ఇది. అదేంటంటే వడియాలు. మనం రెగ్యులర్గా వడియాలని మనం తింటూ ఉంటాం, చాలా బాగా లైక్ చేస్తారు అందరూ కూడా. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా దీనికి పెద్ద ఫ్యాన్ అనమాట. మరి ఈ వడియాలని మనం ఇంగ్లీష్లో ఫ్రయమ్స్ అంటాం. మరి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, మనీ యూజెస్ ఫ్రయమ్స్. సో మనీ అనేటువంటి ఈమె ఫ్రయమ్స్ని బాగా యూజ్ చేస్తుందంట యాజ్ ఎ సైడ్ డిష్, ఒక సైడ్ డిష్గా విత్ ఫుడ్. సో ఫుడ్తో పాటు ఈ వడియాలను కూడా ఆమె ఒక సైడ్ డిష్గా రెగ్యులర్గా చేస్తుంది, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటుంది అనేటువంటి దీని మీనింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ డిడెంట్ కమ్ ఆల్ ద వే టు ఇట్ ఫ్రయమ్స్. మేము ఈ ఫ్రయమ్స్ తినడానికి ఇంత దూరం నుంచి మేము ఇక్కడికి రావాల్సిన పని లేదు. మేము కేవలం వీటి కోసం రాలేదు. మా ఎక్స్పెక్టేషన్స్ వేరున్నాయి. మాకు మంచి నాన్ వెజ్ కర్రీస్ పెడతారనుకుంటే కేవలం ఈ ఫ్రయమ్స్ పెట్టేసి తప్పుకుందాం అనుకుంటున్నారా? నో పెట్టాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ఇంత ఉందా అంటే ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ సెంటెన్స్ రాసినటువంటి మోటో అలాంటిది అనమాట. ఓకేనండి, ఇవండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 5 వర్డ్స్. నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.